ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు మైకేల్ జాక్సన్ బయోపిక్ గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ గా ఓవరాల్ టాక్ చెప్పాలంటే ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అయిన వాళ్ళకైతే ఇది పక్కా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక ఆ స్టోరీ విషయానికి వచ్చేసరికి సినిమా మైకేల్ జాక్సన్ చైల్డ్హుడ్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. స్మాల్ ఏజ్ లోనే మైకేల్ ఎంత ప్రెజర్ ఫేస్ చేశాడో ఎమోషనల్ గా అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. చైల్డ్హుడ్ పోర్షన్స్ లో అయితే మైకేల్ రోల్ చేసిన అబ్బాయి అయితే ఆనెస్ట్లీ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా నేచురల్ గా అయితే పర్ఫార్మ్ చేశాడు. అండ్ మెయిన్ లీడ్ రోల్ లో చేసిన జాఫర్ జాక్సన్ గురించి చెప్పాలి. ఆనెస్ట్లీ స్క్రీన్ మీద అయితే మైకేల్ జాక్సన్ మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. లుక్స్, బాడీ లాంగ్వేజెస్, ఎక్స్ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్ స్టైల్ అన్ని పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయ్యాయి. జాఫర్ జాక్సన్ అయితే చించేశాడని చెప్పాలి. ఎస్పెషల్లీ మైకేల్ జాక్సన్ ఐకానిక్ డాన్స్ సీక్వెన్స్ గురించి చెప్పాలంటే మూన్ వాక్ సీన్స్, లైవ్ కాన్సర్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ మెయిన్లీ థ్రిల్లర్ సాంగ్ సీక్వెన్స్, ఆ డాన్స్ మూవ్మెంట్స్ ని రీక్రియేట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇంకా మైకేల్ ఫాదర్ రోల్ లో చేసిన యాక్టర్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. స్ట్రిక్ట్ ఫాదర్ గా క్యారెక్టర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇంకా టెక్నికల్ విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పాలి. మైకేల్ జాక్సన్ సాంగ్స్ థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా అయితే ఉంది. కాన్సర్ట్ సీన్స్ గ్రాండ్ గా కనిపిస్తాయి. విజువల్స్ కూడా చాలా బాగా ఇంప్రెస్ చేశాయి. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ టెస్ట్ చేశారని చెప్పాలి. నెగిటివ్ విషయానికి వచ్చేసరికి మైకేల్ జాక్సన్ లైఫ్ లో జరిగిన కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ అయితే మూవీలో కంప్లీట్ గా చూపించలేదు. కొన్ని కాంట్రవర్షియల్స్ అండ్ ఇంపార్టెంట్ లైఫ్ పేజెస్ అయితే స్కిప్ చేసినట్టు అయితే అనిపించింది. మూవీ ఎండింగ్ అయ్యాక కూడా ఇంకా స్టోరీ కంప్లీట్ కాలేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మైకేల్ లైఫ్ లో ఇంకా చాలా చాప్టర్స్ అయితే ఉన్నాయి. మేబీ మేకర్స్ పార్ట్ 2 కోసం ప్లాన్ చేశారని అయితే అనిపించింది. అది వస్తే ఇంకా డీటెయిల్ గా అయితే చూపిస్తారేమో చూడాలి. బట్ ఓవరాల్ గా ఈ నెగిటివ్స్ పక్కన పెడితే మూవీ ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయాయి. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అయితే డెఫినెట్ గా మిస్ అయితే అవ్వకండి. బయోపిక్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే కూడా ఈ మూవీ అయితే నచ్చింది. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ ఇస్తున్న రేటింగ్ 4/5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సినిమా ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.